వెల్కమ్ టు ఆర్టీవీ. నల్గొండ జిల్లాలోని పానగల్లో నిలవయున్న ఛాయా సోమేశ్వర ఆలయం ఎంతో ప్రత్యేకమైన పురాతన ఆలయంగా కూడా పేర్కొంది. దాదాపుగా ఇతర జిల్లాల నుండి ఇతర స్టేట్స్ నుంచి కావచ్చు ఇక్కడ దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు. ఛాయా అంటే ఒక నీడ కూడా ఇక్కడ ప్రత్యేకమైంది కూడా చెప్పవచ్చు. అసలు ఈ దేవాలయ ప్రత్యేకతలు ఏంటి అని అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా ఆర్టీవీ ఛానల్కి మీకు స్వాగతం. ఛాయా సోమేశ్వర ఆలయం అంటే ఎంతో ప్రత్యేకమైంది, మనందరికీ కూడా తెలుసు. శివరాత్రి కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, వేలాది మందిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అసలు ఇక్కడ ఫస్ట్ ప్రత్యేకత ఏంటి? ఎప్పటి నుంచి ఈ యొక్క దేవాలయం ఇలా ఉంది? ఓం నమ శివాయ. వాగర్త వివసంపర్త వాగర్త ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. ఇది నల్గొండ జిల్లా శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం. ఇది ప్రాచీన దేవాలయం అండి. ఇది దాదాపు 11వ శతాబ్దం నాటిది, 1000 సంవత్సరాల దేవాలయము. ఇది కాకతీయుల సామంతులు కుందూరు చోళులు ఈ దేవాలయ నిర్మాణం చేశారు. ఇదే పానగల్లో ఒకటి వెంకటేశ్వర స్వామి, పచ్చల సోమేశ్వర స్వామి, ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇక్కడ 3 గర్భగుడులు ఉంటాయండి ఛాయా సోమేశ్వరాలయం. ఒకటి ఛాయా సోమేశ్వర స్వామి, విష్ణు దేవాలయము, సూర్య భగవానుడు. దీన్ని త్రికుటాలయంగా పిలుస్తారు. ఒకటి మనకు మండపంలో వచ్చేసి 18 స్తంభాలు ఉంటాయండి. ఈ 18 స్తంభాలలో పడమడుకున్న గర్భగుడిలో శివలింగ పైన నిశ్చలంగా ఒక స్తంభాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది. ఇది సూర్యోదయించి సూర్యాస్త వరకు ఎటు కూడా డైరెక్షన్ మూవ్ కాకుండా శివుడి పైనే నిశ్చలంగా ఉండడం కూడా జరుగుతుంటుంది. అది ఇప్పటి వరకు ఏ స్తంభం మీద అన్నది కూడా అంతు చిక్కని రహస్యం అండి. ఇది మనకు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి. గర్భాలయంలో మీరు ఏ స్తంభం మీద టచ్ చేసినా సరే ఆ స్తంభం మాత్రం అక్కడ పడదు, మీ నీడ మాత్రం పడదు. ఇది మనకు సూర్యోదయము లేకున్నా, మబ్బు వర్షం ఉన్నా సరే, సూర్యోదయం ఉత్తరాయణం దక్షిణంలో ఉన్నా సరే ఆ ఛాయ మాత్రం కదలకుండా ఆ శివుడి పైన ఉండడం కూడా జరుగుతుంటుంది. ఎదురుగా వచ్చేసి సూర్యభగవాను ధర్మపత్ని ఛాయాదేవి, శనీశ్వర తల్లి అమ్మవారు విగ్రహరూపంలో కాకుండా ఛాయారూపంలో కొలువైంది అమ్మవారు. ఎందుకంటే ఇక ఛాయ దర్శనం చేసుకున్నా సరే నరదృష్టి శని ఉన్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుంటుంది. సో వచ్చేసి మనకు దత్తాత్రేయ స్వామి, సూర్య భగవానుడు. దీంట్లో మాత్రం విగ్రహాలన్నీ కూడా ఔరంగజేబు కాలంలో విగ్రహాలన్నీ ధ్వంసమైనాయి. ఇది దాదాపు ఇది త్రికుటాలంగా పిలుస్తారు. ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి 1 గంట వరకు మీ స్వస్థాలతోటి స్వామివారి అభిషేకం కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే శివుడి పైన బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివుడిది. ఎందుకంటే చాగంటి గారు ప్రవచనం చెప్పారు బ్రహ్మసూత్రం గురించి. అన్ని శివలింగాల పైన ఉండదు, ఇలా కొన్ని శివలింగాల పైన ఉంటుంది బ్రహ్మసూత్రము. ఈ బ్రహ్మసూత్రం శివుడికి అభిషేకం చేసినట్లయితే పుత్ర సంతానం విషయంలో కానీ, ఆరోగ్యాల పరంగా కానీ, పాణిగ్రహం విషయం కానీ ఇక్కడ అభిషేకం చేసినట్లయితే తప్పనిసరిగా అనుగ్రహం అనేది పొందగలుగుతారు. మన కార్తీక మాసంలో ఒక నెల రోజుల వరకు ఒక 3-4 లక్షల మంది భక్తులు రావడం కూడా జరిగినది. ఇక్కడ భక్తులకు ఎటువంటి అవసర్యాలు కలగకుండా ఇక్కడ పురాతన దేవాలయ ట్రస్ట్ వాళ్ళు, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. ఇక్కడ ప్రతిరోజు శివుడికి ప్రీతికరమైన సోమవారం అండి ప్రత్యేక అభిషేకాల కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది త్రికుటాలయము. బయటలో ఉపదేవాలయాలు కాళికామాత, అభయాంజన స్వామి, కాలభైరవుడు అవన్నీ ఉండేది. ఇది ఔరంగజేబు కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసమైనాయి. ఇది ఆర్కియాలజీ మాన్యుమెంట్ కాబట్టి దీంట్లో ఎటువంటి రెనోవేట్ చేయడానికి కానీ మార్పులు చేయడానికి లేదు. త్వరలో ఇది పర్మిషన్ వస్తే మాత్రం అన్ని దేవాలయాలు కూడా పునఃప్రతిష్టాపన అవే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పటికి కూడా ఇది టూరిజం ప్లేస్ చేయాలి. అసలు వాస్తవానికి ఇది టూరిజం చేస్తే ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికి కూడా భక్తులు అధిక సంఖ్యలో కూడా పాల్గొనడం కూడా జరుగుతుందండి. ఇక్కడికి ఆర్కియాలజీ వాళ్ళు కూడా వచ్చి అనేక పరిశోధనలు చేయడం జరిగింది ఆ నీడ గురించి కావచ్చు. అంటే ఇక్కడ ప్రజెంట్ ఆ నీడ గురించి ఏమైనా నిజాలు తెలిసాయా ఇప్పటి వరకు వాళ్ళు వచ్చాక కూడా? మామూలుగా ఇది మండపంలో 4 స్తంభాలు ఉంటాయి మేడం. ఈ 4 స్తంభాలలో కలిపి ఒక స్తంభం ఆకారంలో నీడబడడం కూడా చెప్పడం జరిగింది వాళ్ళ దృష్టిలో. కానీ ఆ స్తంభం మీద కాదు, ఎందుకంటే మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు నీడ అక్కడ పడాలి కానీ నీడ పడదు అక్కడ. ఇప్పుడు సన్లైట్ సూర్యోదయం మారిన కొద్దీ ఛాయ అనేది మారాలి కానీ మారట్లే. సూర్యోదయం ఉత్తరాయణ దక్షిణంలోప్పుడు కూడా మూవ్ కావాలి కానీ మూవ్ కావట్లే. అంటే ఆబ్జెక్ట్ అనేది పిల్లర్ నీడ కాదు, అది అమ్మవారి స్వరూపం. అమ్మవారు ఛాయాదేవి అమ్మవారు విగ్రహరూపంలో కాకుండా ఛాయారూపంలో కొలువైంది. ఇది సూర్య భగవానుడు. అంటే ప్రపంచంలోనే ఒక వింత, ఇది ఒక వింత ఛాయ అనేది. శనీశ్వర తల్లి, శనికి దర్శనం చేసుకున్నా సరే శని నరదృష్టి ఉన్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుంది. ఈ పురాతన దేవాలయ సేవ ట్రస్ట్ వాళ్ళు ఒక 10-15 ఏళ్ల పాటు ఈ గుడిని
అభివృద్ధి చేస్తున్నాయి దేవాలయాన్ని. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇది వెనకబడిన దేవాలయం. ఒకప్పుడు ఈ దేవాలయం శిథిలావస్థలో ఉండేది, మొత్తం గబ్బలాలు ఎవ్వరు కూడా వచ్చేవారు కాకుండేది. ఇది మన అనంతరెడ్డి గారు తీసుకొని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇది ఇప్పటివరకు ఇంకా అభివృద్ధి చేయాలి. ఇంకా శ్రీశైలం టైపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మేము కూడా స్థానికంగా అర్చకులం. ఇక్కడ జంగమ లింగాయత్ మఠం, అది మన జంగం కోటయ్య గారు, జంగం శంకరయ్య గారు, ఇలా వంశపరిపరం కూడా మేము చేసుకుని ఇక్కడ దేవాలయాన్ని అభివృద్ధి చేసే పూజ నిత్యాలు కూడా చేయడం జరుగుతున్నది. ఇక్కడ కూడా మాకు దేవాదాయ శాఖ కానీ ఎటువంటి మాకు ఉపాధి లేదు. ఇక్కడ భక్తులు కానుకలు ఇవ్వడం వల్ల మేము అక్కడ దాన్ని మేము చేసుకోవడం జరుగుతుంది. ఇక మాకు ఎటువంటి దీపదీపం కానీ ఎండోమెంట్ గవర్నమెంట్ ప్రకారం శాలరీ అనేది లేదండి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దీన్ని మా అభివృద్ధి చేసి దీన్ని మాకు ఎండోమెంట్ చేయాలని కోరుకుంటున్నామండి. అయ్యగారు, ఇక్కడ గుప్త నిధులకు సంబంధించి అక్కడ పైన కావచ్చు వెనకాల కూడా కొన్ని విగ్రహాలు పెట్టడం జరిగింది. వాటి యొక్క తలను తీసేసి లోపల గుప్త నిధుల కోసం తీసుకున్నారు, దొంగతనం చేశారని కూడా అప్పుడు కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి ఈ టెంపుల్కి సంబంధించి. అసలు ఏంటంటారు దీని గురించి? అంటే అప్పుడు రాజుల కాలంలో ఒకప్పుడు ఇవన్నీ పానగల్లో రాజధానిగా నివేశించారు. రాజధాని చేసుకొని ఈ 3 దేవాలయాలు కూడా నిర్మాణం చేయడం జరిగినది. అంటే ఎక్కువ ఛాయా సోమేశ్వరాలయంలో అప్పుడు రాజా కాలంలో అప్పుడు నిధి అని అప్పుడు అన్ని కుండలో కడిగి కూడా భద్రపరిచేది. కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కొంత దండగులు గుప్త నిధుల కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నదని చెప్పేసి అన్నీ కూడా ఇక్కడ తవ్వకాలు కానీ, ఒకప్పుడు దేవాలయం మొత్తం పడవడి ఉండే, ఎవరు కూడా వచ్చేవారు కాకుండా గబ్బలాలు ఈ కంప చెట్లతోటి గుడి మునిగిపోయింది. ఇది ఎవరు అప్పుడు పిచ్చివాళ్ళు వచ్చి ఇక్కడ గుప్త నిధుల కోసం అది ఉందని చెప్పేసి వాళ్ళ బ్రహ్మతోడి ఇక్కడ అన్నీ కూడా తవ్వకాలు కూడా చేయడం జరిగినది. ప్రధాన దేవాలయంలో స్వామివారి శివుడు ఉన్నారు, మిగతా గర్భాలయం మొత్తం ఖాళీగా ఉన్నాయి, అన్నీ కూడా తవ్వకాలు చేయడం కూడా జరిగినది. పాము కాపలాగా ఉంటుందని కూడా ఒకటి శ్వేతనాగ అండి, శ్వేతనాగ కూడా గర్భాలయంకి వస్తుంది. అంటే ప్రతి గర్భాలయంలో అన్నిట్లో ధ్వంసం అయినాయి, ప్రధాన గర్భాలయం మాత్రం ధ్వంసం కాలే. ఎందుకంటే అక్కడ శ్వేతనాగు ఉంది, ప్రతిరోజు కూడా సర్పం రావడం, నా ఫోన్లో కూడా ఉన్నది చూపిస్తాను, ఆ గర్భాలయం కూడా రావడం జరుగుతుంది శ్వేతనాగు. ఎందుకంటే మిగతా గర్భాలయం మొత్తం అన్నింటిలో ఖాళీగా ఉన్నాయి. గుప్త నిధుల కోసం మన వాళ్ళు మామూలు తవ్వకాలు చేస్తారు గుప్త నిధుల కోసం అని పిచ్చివాళ్ళు, కానీ అట్లాంటి ఏం లేదండి. ఇక్కడ ఇది చాలా పవర్ఫుల్ అండి స్వామివారు. గర్భాలయం మాత్రం ఎటువంటి ధ్వంసం కాలే. శ్వేతనా కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల గర్భాలయం కూడా రావడం జరుగుతుంది. అందులో ప్రతిరోజు మేడం ప్రతిరోజు వస్తుంటుంది సర్పము. ఇంతకుముందు గుడి శిథిలావస్థలప్పుడు లోపల ఉండే సర్పము ఊర్ధ్వాయనమ, ఊర్ధ్వలింగాయనమ, జ్వలాయనమ, జ్వలలింగాయనమ. ఉదయ సముద్రం నుంచి కోనేట్లకు నీళ్ళు వస్తాయి, కోనేట నుంచి గర్భాలయంకు నీళ్లు రావడం జరుగుతుంది. ఆ గర్భాలయం ఒక మనకు వెనకటి గోళం ఉన్న రాయి గోళంలో సర్పం ఉంటుంది. ఇప్పుడు లోపల నీళ్లు తగ్గడం వల్ల అక్కడ వాయుమూలలో పుట్ట వెలిసింది. ఈ ప్రాంగణంలో మాత్రం సర్పం అనేది తిరుగుతుండేది ఇక్కడ. ఇది మనకు ఔరంగజేబ్ కాలంలో ఈ నందులు కానీ విగ్రహాలు కానీ అన్నీ డిస్మాల్ చేశారు. ఔరంగజేబ్ కాలంలో హిందూ దేవాలయం ఉంటుంది చెప్పేసి ఆ పరిపాలన అన్నీ కూడా ధ్వంసమైనాయి. ఆర్కియాలజీ వాళ్ళు పర్మిషన్ వస్తే మాత్రం అన్ని పునఃప్రతిష్టాపన అవే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, ధన్యవాదాలు అయ్యగారు. ప్రాచీనమైన ఈ యొక్క ఆలయం గురించి ఇంత చక్కటి విశేషాలు చెప్పారు, ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ యొక్క గుడి మళ్ళీ పునర్నిర్మించాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే ప్రాచీనమైన ఛాయా సోమేశ్వర ఆలయానికి సంబంధించి ఎన్నో అంతుచిక్కని నిజాలు కూడా బయటపడ్డాయి. దాదాపుగా ఆర్కియాలజీ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఆ నీడకు సంబంధించి వాళ్ళు కూడా ఎలాంటిది చెప్పలేకపోయారని కూడా అయ్యగారు తెలిపారు. ఆ యొక్క నీడకు సంబంధించి ఛాయా రూపంలో అమ్మవారి ప్రతిరోజు ఇక్కడ నిలువై ఉంటారని కూడా పేర్కొంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.